హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. వేసవికాలం అంటేనే మనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ కదా. ఈ వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే సగ్గుబియ్యాన్ని మ్యాంగోస్తో కలిపి ఎలా రెసిపీ చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్? ముందుగా వీటికి కావలసిన పదార్థాలేంటో చూసేద్దాము. నేనైతే ఒక 3 మ్యాంగోస్ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ గ్లాస్‌తో సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. పాలు, పంచదార. ముందుగా సగ్గుబియ్యాన్ని వాటర్ పోసి ఒకసారి బాగా కడగాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్ అయితే పోసానన్నమాట. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న మామిడి పండ్లను బాగా కడిగి జ్యూస్ లాగా అయితే పిండుకోవాలి. ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యాన్ని. చూడండి, ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇలా బాగా ఉడికిపోయింది. ఒక 10-15 నిమిషాల్లో సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలో అయితే ఇలా వంపేసుకోవాలి. ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలిపి చల్లటి వాటర్తో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మామిడి పండ్లను పిండుకున్న జ్యూస్ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఈ పిండుకున్న మామిడి పండ్ల రసంలో సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి సరిపడా పాలను కూడా తీసుకోవాలి. మనకెంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేనైతే షుగర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మామిడి పండ్లు అయితే బాగా స్వీట్గా ఉన్నాయి. కూడా షుగర్ని ఆప్షన్లో ఉంచుకోవచ్చు. మనకు కావాల్సిన మామిడి పండ్ల సగ్గుబియ్యం రెసిపీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు ఉంచిన తర్వాత టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకెంతో ఇష్టమైన మ్యాంగో సగ్గుబియ్యం రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ మరి.